ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అందరికీ శుభాది వందనాలు. సామెతల గ్రంథ ధ్యానము 12వ అధ్యాయము 13వ వచనం నుండి 28వ వచనం వరకు ధ్యానించుకుందాం. పెదవుల వలన దోషము అపాయకరమైన ఊరి, నీతిమంతుడు ఆపదను తప్పించుకొనును. ఒకడు తన నోటి ఫలము చేత తృప్తిగా మేలు పొందును, ఎవని క్రియల ఫలము వానికి వచ్చును. మూడిని మార్గము వాని దృష్టికి సరి అయినది, జ్ఞానము గలవాడు ఆలోచనను అంగీకరించును. మూఢుడు కోపపడినది నిమిషములోనే బయలుపడును, వివేకి నిందను వెల్లడిపరచక యోరకుండును. సత్యవాద ప్రియుడు నీతిగల మాటలు పలుకును, పూట సాక్షి మోసపు మాటలు చెప్పును. కత్తిపోటు వంటి మాటలు పలుకువారు కలరు, జ్ఞానుల నాలుక ఆరోగ్యదాయకము. నిజమాడు పెదవులు నిత్యము స్థిరమైయుండును, అబద్ధమాడు నాలుక